చంద్రబాబుకి అయితే రేవంత్ దెబ్బ గట్టిగానే తగిలింది అన్నారు. ఎందుకంటే దావోస్కి వెళ్ళినటువంటి వాళ్ళల్లో దూరపు కొండలు మనకి మహారాష్ట్ర వాళ్ళు 15 లక్షల కోట్లు తీసుకున్నారు, 16 లక్షల కోట్లు తీసుకున్నారు. కేరళ పెద్దగా ప్రభావితం ఏం చూపెట్టలేదు, తమిళనాడు పెద్దగా ప్రభావితం ఏం చూపెట్టలేదు. అత్యధికంగా వచ్చినటువంటిది అటు మహారాష్ట్ర తర్వాతన తమిళనాడుకి, ఇదే తెలంగాణకి 1,60,000 కోట్ల దాకా. అది ఆంధ్రప్రదేశ్కి, అందులో సుదీర్ఘ రాజకీయ అనుభవం 40 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఇదే రాజకీయ నాయకుడు ఉండి దాదాపు 20 ఏళ్ల ముఖ్యమంత్రి, 20 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడు అని చెప్పేటటువంటి సందర్భంలో బిల్ గేట్స్ని ఇక్కడికి తీసుకొచ్చాను, లేకపోతే కనుక సుందర్ పిచాయ్ నా వల్లనే అయ్యాడు CEO అనేటటువంటి సిచ్యుయేషన్ చెప్పేటటువంటి చంద్రబాబు గారు ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు గారి వల్లనే అసలు ఐటీ, చంద్రబాబు వల్లనే కంప్యూటర్, చంద్రబాబు వల్లనే సెల్ ఫోన్, చంద్రబాబు వల్లనే టెక్నాలజీ, అసలు వాళ్ళ ప్రపంచంలో ఉన్నటువంటి ఐటీ వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారంటే చంద్రబాబు గారి వల్లనే అనేటటువంటి ప్రచారం సందర్భంలో ఆయన లేకపోయినా ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పరిశ్రమలు వచ్చినాయి, ఆయన లేకపోయినా ఆ తర్వాత ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య ఉన్నటువంటి సందర్భంలోనూ పరిశ్రమలు వచ్చినాయి, తర్వాత వచ్చిన కేసీఆర్ వచ్చిన పరిశ్రమలు వచ్చినాయి, ఇప్పుడు రేవంత్ వచ్చిన పరిశ్రమలు వచ్చినాయి. అదే బాబు గారి ఇన్ఫ్లుయెన్సే కరెక్ట్ అయితే బాబు గారి రాష్ట్రంలో తెచ్చుకోవాలి కదా అనేటటువంటి దాన్ని ఇప్పుడు వైసీపీ ప్రొజెక్ట్ చేస్తుంది. అదే సందర్భంలో రేవంత్ ఏదైతే కేసీఆర్ లేకపోతే రాదు, చంద్రబాబు లేకపోతే రాదు అనేటటువంటి సిచ్యుయేషన్ కాకుండా హైదరాబాద్ అనే ఫేస్ను చూపెట్టి సాధించుకోగలిగారు.